హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామ స్టడీస్. నిన్న చరిత్ర క్లాస్లో మనం ఇంట్రొడక్షన్ అండ్ సిలబస్ గురించి చూసాము. ఈరోజు ఈ వీడియోలో చరిత్రపై ప్రముఖుల అభిప్రాయాల గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సో ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఉన్న అబద్ధాలన్నింటిలో ఏ అబద్ధం చాలా వరకు వాస్తవంగా కనిపిస్తుందో దానిని అన్వేషించడమే చరిత్ర అన్నది రూసో అనే చరిత్రకారుడు అనమాట. ఈ రూసో అనే అతను రాజనీతి శాస్త్రవేత్త. నెక్స్ట్, ఇంతవరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాలే అని అన్నది కారల్ మార్క్స్. సో ఈ కారల్ మార్క్స్ అనే అతను 2 పుస్తకాలు కూడా రాయడం అయితే జరిగింది. అవేంటంటే ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 1848లో అయితే రాశాడు అతను. నెక్స్ట్ వచ్చేసి దాస్ క్యాపిటల్ 1867 నుంచి 1894 మధ్య రాసినటువంటిది దాస్ క్యాపిటల్ అనే బుక్ కూడా రాశాడు ఇతను. నెక్స్ట్, గతానికి వర్ధమానానికి మధ్య జరిగే నిర్విరామ భాషణమే చరిత్ర అన్నది ఈహెచ్ కార్ అనమాట. సో ఇతను ఏమన్నాడంటే గతానికి అండ్ వర్ధమానానికి మధ్య జరిగే నిర్విరామ భాషణనే చరిత్ర అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మార్పులేని ఏకరూపమైన గతాన్ని తెలిపే వృత్తాంతమే చరిత్ర అని అన్నది అరిస్టాటిల్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో అరిస్టాటిల్ అనే ఇతను పాలిటీలో రాజనీతి శాస్త్ర పితామహుడు. అండ్ దీనికి ఓవరాల్గా మీనింగ్ ఏంటంటే నిర్దిష్టమైన ఆధారాలతో నిర్మితమైనదే చరిత్ర అనేసి అన్నారనమాట ఈ ప్రముఖ చరిత్రకారులు. నెక్స్ట్, హెరోడోటస్ గురించి. చరిత్ర పితామహుడు హెరోడోటస్, ద గాడ్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని కూడా అంటారు ఇవన్నీ ఇంగ్లీష్లో. సో ఇతను ఆసియా మైనర్ నైరుతి భాగంలోని సముద్ర తీరంలో ఉన్న గ్రీకు నగరమైన హాలికార్నసస్లో అయితే జన్మించడం అయితే జరిగింది. ఇతని యొక్క ప్రముఖ గ్రంథం వచ్చేసి హిస్టరీ అనమాట. సో ఈ గ్రంథంలో మొదటిసారిగా క్రమబద్ధమైన సర్వతోముఖమైన చరిత్ర రచించడం జరిగింది. క్రమబద్ధమైన అంటే ప్రామాణికబద్ధమైన, అండ్ సర్వతోముఖమైన అంటే నిర్దిష్టమైన పద్ధతిలో అంటే నిర్దిష్టమైన స్పెసిఫిక్ ఆధారాలతో అయితే తనైతే చరిత్రను రచించడం అంటే రాయడం అయితే జరిగింది. పారశీక సామ్రాజ్యం పుట్టుక గురించి, పారశీకులకు గ్రీకులకు అంటే క్రీస్తు పూర్వం 499 నుంచి 479 మధ్య జరిగిన పోరాటాల గురించి, ముఖ్యంగా జెర్కసీస్ సైన్యాలు గ్రీకుల చేతుల్లో ఓడిపోవడం గురించి అయితే ఈ గ్రంథం అయితే వివరిస్తుంది అన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్, ఇతను ఈ గ్రంథంలో కేవలం పోరాటాల గురించే కాకుండా సమకాలీన చరిత్ర గురించి కూడా సమగ్రంగా వివరించడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఈ హెరోడోటస్ అనే అతను గతంలో హెరోడోటస్ కంటే ముందు చాలా మంది చరిత్రకారులు అయితే పుస్తకాలు చరిత్ర గురించి రాసుండొచ్చు, కానీ ఒక ప్రామాణికమైన క్రమబద్ధమైన ఒక పుస్తకాన్ని రాసిన మొట్టమొదటి అతను హెరోడోటస్ అనమాట. అందుకే ఇతని చరిత్ర యొక్క పితామహుడు అని అయితే అనడం జరిగింది. నెక్స్ట్, హెరోడోటస్ తన పుస్తకంలో ప్రపంచంలో ఏదైనా గొప్ప దేశం ఉందంటే అది భారతదేశం అని రాసుకోవడం అయితే జరిగింది. భారతదేశంలోని కాశ్మీర్ పర్యాటక అందాలు చాలా అద్భుతంగా ఉంటాయని కూడా తన బుక్లో రాసుకున్నాడు. అండ్ కాశ్మీర్ చరిత్రను గురించి వివరించే 2 పుస్తకాలు అయితే మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. కల్హనుడు రచించినటువంటి రాజతరంగిణి అనే గ్రంథం ఉంది, అండ్ హెరోడోటస్ హిస్టరీ అనే గ్రంథం రాశాడు. సో ఈ హెరోడోటస్ అనే హిస్టరీ గ్రంథంలో భారతదేశంలోని కాశ్మీర్ అందాల్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి, అప్పుడు మానవ జన్మకు సార్థకమైతే అవుతుంది అన్నట్టుగా అయితే తన హిస్టరీ బుక్లో రాసుకున్నాడు. అండ్ ప్రపంచంలో నాకు ఇష్టమైన దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం అని భారతదేశం గురించి చాలా అద్భుతంగా రాశాడు హెరోడోటస్ అనే అతను. సో ఈరోజు చరిత్ర గురించి వివిధ రకాల చరిత్రకారులు ఏమన్నారో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.